ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం ది యాక్ట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం. In cases of sudden death through accident, suicide, murder, unexpected heart attack, or through the process of war, the shock is such that the somewhat leisurely process of soul withdrawal is entirely offset, and the vacating of the physical body and the complete dissolution of the etheric body are practically simultaneous. Vacating of the physical body and the dissolution of the etheric body will be simultaneous. Sudden unexpected death వచ్చిందనుకోండి, సోల్కి సడన్గా విత్డ్రా అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి. అప్పుడు రెండు సైమల్టేనియస్గా జరిగిపోతుంటాయి. అంటే ఏంటి, ఒకటి ఫిజికల్ డెత్, ఫిజికల్ బాడీ చోట్లో కలిసిపోవడం, ఎథరిక్ బాడీ చోట్లో కలిసిపోవడం, వీడు విత్డ్రా అయిపోవడం, అన్ని సైమల్టేనియస్గా అయిపోతుంటాయి. మామూలుగా అయితే ఎలా అవుతుందో మనకు చెప్పారు, నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇన్ నార్మల్ కేసెస్ ఆఫ్ డెత్ from disease, the withdrawal is slow. Withdrawal is slow, and where the malignancy of the disease has not cured, too great deterioration of the physical organism involved, there is the possibility of a return for a shorter or longer period of time. This frequently happens, especially when the will to live is strong or the life task remains as yet unaccomplished and is not currently concluded. నార్మల్గా డెత్ అయినప్పుడు మాత్రం ఎంత ఈ ప్రాసెస్ అంతా స్లోగా అయిపోతుంటుంది. ఎస్పెషల్లీ క్యాన్సర్ కేసెస్, బాగా అడ్వాన్స్డ్ కేసెస్, అలాంటి వాటితో బాధపడుతున్నటువంటి వాళ్ళ విషయం ఏమని చెప్తున్నారంటే, టూ గ్రేట్, అదే వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చాలా స్లోగా జరుగుతుంటుంది. దెర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ రిటర్న్ ఫర్ ఎ షార్టర్ ఆర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. వాళ్ళల్లో ఒకసారి డెత్ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు బతకడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఫర్ ఎ షార్టర్ ఆర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ స్లో ప్రాసెస్గా అవుతున్నటువంటి డెత్స్లో ఒక్కొక్కసారి వాళ్ళు చనిపోతారు, కానీ మళ్ళీ వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క కార్యక్రమం భూమి మీద ఇంకా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళు అంటే డిసీజ్ చేత వాళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయి ఇంకా ఆపరేషన్ చేయాలి, ఇంకా అయిపోయింది కండిషన్ అన్నటువంటిదిగా అయిపోయి ఆల్మోస్ట్ దే టచ్డ్ ది డోర్ ఆఫ్ డెత్, అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు ద లైఫ్. అది చెప్తున్నారు. అలాంటి కండిషన్స్ కొన్ని అవుతుంటాయి కొందరికి. This frequently happens, especially when the will to live is strong. Adi. There is another point upon which I wish to touch, and which has the relation to the eternal conflict being vague between the dualities of the dense physical body and the etheric vehicle. Adi. So, ఇంకొక విషయం చెప్తానంటారు. ఏంటి? There is relation to the etheric conflict అన్నారు. ఎటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది,
ఎథరిక్ బాడీకి ఫిజికల్ బాడీకి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది రన్ అవుతుంది. ఏంటో చెప్తున్నారు. The physical elemental, which is the name given to the integrated life of the physical body, and the soul as it seeks to withdraw and dissolve the emotional, the sum total of the combined energies of the etheric body are in violent conflict, and the process is often fierce and long. It is this battle which is being waged during the long or short period of rooms, which characterizes so many deathbeds. సో ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది మన పనిచేస్తుంటుంది. సోల్కిను బాడీకి మధ్యలో ఇద్దరి మధ్యలో ఒక అంటే బాడీ ఏమో వదిలేయాలని లేదు, సోల్కి ఏమో వదిలేసి వెళ్ళిపోవాలని ఉంటుంది, లేదా సోల్కి ఉండాలని ఉంటుంది, బాడీ కండిషన్ ఏమో సపోర్ట్ చేయదు. చాలా డిసీజ్ అడ్వాన్స్డ్, బట్ సోల్ వాంట్స్ టు లివ్. ఇలాంటి కండిషన్స్ కొన్ని వస్తుంటాయి. అలాంటిది వచ్చినప్పుడు ఏమవుతుంది? Battle which is being waged during the long or short period of time, which characterizes so many deathbeds. Coma, disorderly speaking, is of two kinds. సో అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా చాలా అంటే అలా వాళ్ళు అంటే వాళ్ళ కండిషన్ చనిపోయేటట్టుగా అవుతుంది, కానీ వాళ్ళకు ఉండాలంటుంది. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం. అవి జరగడంలో అంటే ఇలాంటివి కూడా కొన్ని ఉంటుంటాయి మనకి రియల్ లైఫ్లో. ఏమవుతుందంటే వాడికి అక్కడేమో ఉండవలసినటువంటి కండిషన్ ఉంటుంది, కానీ సోల్కి వేరే వరకు ఉంటుంది, విత్డ్రా అయిపోవాలి ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి బాడీకి ఏమో కండిషన్ సపోర్ట్ చేయొద్దు, సోల్కి ఏమో ఉండాల్సినటువంటి కండిషన్స్ ఉంటుంటాయి. ఇలాంటివి కొన్ని 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేటువంటి ఒకటేసారి సైమిల్టేనియస్గా వర్కౌట్ అవుతుంటాయి ఒకసారి పరిస్థితులు. అది ఒకటి చాలా ఇదిగా ఉంటుంది. ఆర్ వైలెంట్ కాన్ఫ్లిక్ట్ అన్నదాన్ని. ఫర్ ఎ లాంగ్ ఇట్ ఈస్ దిస్ బ్యాటిల్ విచ్ ఈస్ బీయింగ్ వేగ్డ్ డ్యూరింగ్ ద లాంగ్ ఆర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ కోమా విచ్ క్యారెక్టరైజెస్ సో మెనీ డెత్ బెడ్స్. అలా కోమాలో అలా ఉంటాడు, అడికేమో బతకాలని ఉంటుంది, కానీ చనిపోవాల్సి ఉంటుంది కండిషన్. దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ కోమా కండిషన్స్. అవి జరుగుతుంటాయి. కొందరు అలా 2-3 నెలలు అలా కోమాలో ఉండి బతికి మళ్ళా కొన్నాళ్ళు జీవించి అప్పుడు చనిపోవడం అనేటువంటి కండిషన్స్ కూడా ఉంటాయి. కొందరు అలా 2-3 రోజుల నుండి టక్కన అలా చనిపోవడం అంటే కండిషన్స్. ఆ టైంలో ఏంటి జరుగుతుందంటే ఈ రెండింటి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది రన్ అవుతుంటుంది. Coma, historically speaking, is of two kinds. There is a coma of battle, which precedes true death. There is also the coma of restoration, which takes place when the soul has withdrawn the consciousness thread or aspect, but not the life thread, in an effort to give the physical elemental time to regain its grip upon the organism and thus to restore health. 2 కండిషన్స్ చెప్తున్నారు కోమాలో. ఒకటి, ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది రన్ అవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది రన్ అవడంలో వాడు కోమా అనేటువంటిది రావడం చేత ఏం జరుగుతుందంటే విచ్ ప్రొసీడ్స్ ట్రూ డెత్. వాడు బాడీకి వాడు కన్వే చేస్తుంటాడు, అది కాదమ్మా నేను వెళ్ళిపోవాలి, నన్ను ఉండమని అడక్కు. ఇలాంటిది ఒక డిస్కషన్ మనకి ఉంటుంటుంది అనమాట కోమాలో ఉన్నటువంటి వాడిలో. అప్పుడు వాడు ఇంకా 2-3 రోజుల్లో వాడు బాడీని వాడు మనస్సుని వాటిని ప్రిపేర్ చేసేస్తాడు. అప్పుడు వాడు ట్రూ డెత్, ఇంకోటి చనిపోవడం అంటూ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్లో ఏమవుతుందంటే కొందరు కోమా వచ్చినప్పుడు లైఫ్ థ్రెడ్ అనేటువంటిది 2గా వస్తుంటుంది మనకి. ఒకటి హార్ట్కి వస్తుంటుంది, ఇంకొకటి బ్రెయిన్కి వస్తుంది. బ్రెయిన్కి వచ్చినటువంటి లైఫ్ థ్రెడ్ అనేటువంటిది ఎనర్జీ అటువైపు ఆపేసేసి హార్ట్కి పంపించడం చేత ఏమవుతుందంటే బాడీ అంతా కూడా రిపేర్ జరుగుతుంది. వైటాలిటీ చాలా వీక్గా ఉంటుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం కదా మనం. కోమాలో అన్నీ తెలుస్తుంటే అన్నీ ఇది ఉంటుంది, కానీ బట్ పెరాలసిస్ కండిషన్ లాగా ఉంటుందని, వాడు మాట్లాడలేడు, వాడు చాలా నీరసంగా ఉన్నటువంటి కండిషన్ అని, ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నాం. సో అప్పుడు అలాంటి కండిషన్స్లో ఏం జరగాలంటే బాడీ రిపేర్ అవ్వాలి. బాడీ రిపేర్ అవ్వడానికి ఈ బ్రెయిన్కి కనెక్షన్ అనేటువంటి కట్ ఆఫ్ అయ్యేటికి బాడీ రిపేర్ అవుతుంది. బాడీ రిపేర్ అయిపోయి
వాడంతా హెల్త్ అంతా రెస్టోర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు బ్రెయిన్ కనెక్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. వాడు పూర్తిగా ఆరోగ్యవంతుడు అయిపోతాడు. ఇది ఒక ఆస్పెక్ట్. 2 ఆస్పెక్ట్స్ చెప్పారు నాకు బొమ్మలో. As yet, modern science does not recognize the distinction between these 2 aspects of coma. Later, when etheric or clairvoyant vision is more common, the quality of the coma prevailing will be known, and the elements of hope or of despair will no longer control them. సో ఈ విషయాల్లో ఇంకా మోడర్న్ సైన్స్ అంతగా ఎవాల్వ్ అవ్వలేదు. కోమా ఇది ఎటువంటి కోమా, ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ దా సెకండ్ ఆస్పెక్ట్ దా అటువంటి తెలుసుకోగలిగేటువంటి స్థితిలో ఇంకా చేరలేదు. అది టైం పడుతుంది దానికి. సో ఈ విషయాలు లాడర్ ఎప్పుడైతే కనుక ఈథరిక్ విజన్ అంటుంటే చక్కగా అలవడుతుందో అప్పుడు జీవులు చక్కగా చూడగలుగుతారు. కోమాలో అంటుంటాడు వీడు ఏమిటి, వీడు ఎందుకు కోమాలో ఉండిపోతున్నాడు, ఏమిటి జరుగుతున్నటువంటి విషయం, అంటే రిపేర్ అవ్వడానికి జరుగుతుందా లేదా ఏమిటి, వాడు బాడీని ప్రిపేర్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటుంటే తెలిసిపోతుంది. The quality of the coma prevailing will be known, and the elements of hope or of despair will no longer control. The friends and relations and elements of hope or of despair will no longer control. అవి వచ్చేస్తాను అంటే ఎలిమెంట్స్ ఆఫ్ హోప్ అంటే వాడిని బ్రతికించడానికి చేసేట అంటే అసలు ఏం జరగబోతుంది అంటే అండర్స్టాండ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని సపోర్ట్ చేస్తాం. బికాస్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ సోల్, ఎవరిది లేదు అది. To restore health. As yet, modern science does not recognize the distinction that will be known, and the elements of hope or the friends and the relations of the unconscious person will know exactly whether they are watching a great and final withdrawal from present incarnation or simply looking on at a restorative process. భవిష్యత్తులో అక్కడ వాడి ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వాడి కండిషన్ చేసేటికి అర్థమైపోతున్నారు. అది వచ్చేస్తుంది, ఆ స్థితి వచ్చేస్తుంది. అంటే ఈథరిక్ విషయం ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో అప్పుడు మొత్తం అంతా వచ్చేస్తుంది. చాలా అంటే వీడి యొక్క విజన్ ఎవాల్వ్ అవ్వాలి. సాధనలో వీడి యొక్క ఆస్పెక్ట్స్ అంటే బాగా అవగాహన చేసుకుంటూ ఉన్నప్పుడు అంటే వీడి యొక్క ఇన్నర్ టాలెంట్స్ చాలా ఉన్నాయి దేహంలో. వీటిని అవగాహన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇప్పుడు వస్తుండేది అసలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు సృష్టిలో ఎంత మార్పు వచ్చేస్తుంది, ఏమిటి ఏదో వాడు స్పెక్ట్స్ పెట్టుకుంటే అది చూసేది అందులో పుస్తకంలో ఏముంది అదంతా వాడికి వచ్చేస్తుంది. సో ఇట్ ఆల్ రీడ్స్ వాట్ ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్. సో అదే వీడి బ్రెయిన్లో అదే ఉంటుంది కదా, అదే ఇన్స్ట్రుమెంట్, దాన్ని వీడు వాడుకోలేకపోతున్నాడు. సో వీడు బాడీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ వీడు వాడుకుంటే మ్యాన్ చాలా అద్భుతంగా చేయగలడు, అద్భుతంగా జీవించగలడు వాడు. So restorative process, in the latter case, the soul is still retaining its hold upon the physical body via the centers, but is with straining temporarily all energizing process. సో వాడు చుట్టూతో ఉన్నటువంటి చూసాడు, వాడు తెలిసిపోతుంది వీడు విత్డ్రా అయిపోదాం అనుకుంటున్నాడా, వీడు ఉందాం అనుకుంటున్నాడా, ఏమిటి దానికి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా ఉండడం అంటున్నది అక్కడ ఉంటుంది. Either incarnation or simply looking at a restorative process. అది తర్వాత soul is still retaining its hold upon the physical body. సోల్ ఫిజికల్ బాడీ మీద హోల్డ్ అలా పెట్టి ఉంచడం చేత ఏమవుతుందంటే రిపేర్ ప్రాసెస్ అంటుండేది జరుగుతుంది. ఇదంతా వీడికి తెలుస్తుంది. బట్ ఈస్ విత్ స్ట్రైనింగ్ టెంపరర్లీ ఆల్ ఎనర్జైజింగ్ ప్రాసెసెస్. ద ఎక్సెప్షన్స్ టు దిస్ విత్ స్ట్రెయింట్ ఆర్ ది హార్ట్ సెంటర్, ద స్ప్లీన్, and 2 minor centers connected with the breathing apparatus. These will remain normally energized even if somewhat weakened in their activity, and through them control is retained. మనకి 21 మైనర్ సెంటర్స్ ఉన్నాయని చెప్పారు, అవన్నీ మీకు అందరికి గుర్తుండే. 7 మేజర్ సెంటర్స్ ఉన్నాయి, 21 మైనర్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి జ్వాలకులు గారు చెప్పారు మనకి. సో ఈ మైనర్ సెంటర్స్లో మనకి 2 సెంటర్స్ బ్రీతింగ్ యాపరేటస్ని కంట్రోల్ చేసేటువంటివి ఉన్నాయి కొన్ని. సో వాటికిను ఈ అనాహత చక్రానికి వీటికి ఎనర్జీ అంటుండేది సప్లై అవుతూ ఉంటుంది. దాని ద్వారా బ్రీతింగ్ అంటుండేది హార్ట్ పంపింగ్ ఇది 2 కంటిన్యూ అవుతుంటాయి వీటిలో.
అది చెప్తున్నారు. అలాగే స్ప్లీన్కి ఒక సెంటర్ ఉంటుంది, అది కూడా కంటిన్యూ అవుతుంటుంది. దీస్ విల్ రిమైన్ నార్మల్లీ ఎనర్జైజ్, అది రిటైన్డ్ అన్నారు. When true death is the soul's intention, then control over the spleen first of all takes place, then control over the two minor centers follows, and finally control over the heart center supervenes and the man dies. వీటన్నిటి మీద కంట్రోల్ అన్నది వచ్చేసి ఇప్పుడు మనిషి చనిపోవడం అంటే జరుగుతుంది. సోల్ డిసైడ్ అయితే ఎనర్జీ టు ద హార్ట్, ఎనర్జీ టు ది మైనర్ సెంటర్స్, ఎనర్జీ టు ది స్ప్లీన్, వీటన్నిటి మీద కంట్రోల్ అనేది వచ్చేసి అప్పుడు సోల్ విత్డ్రా అయిపోవడం అంటే జరుగుతుంది. ఇప్పుడు పర్సన్ డై అయిపోతుంది, ద మ్యాన్ డైస్. The above will give you some idea of the many points connected with dying that still remain to be discovered by orthodox medicine, and which will be revealed as the race of men reaches on increasing sensitivity. సో ఆర్థడాక్స్ మెడిసిన్లో ఈ రహస్యాలన్నీ కూడా, ఈ షట్చక్రాసు వీటి మీద ఒక ఇది ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు భవిష్యత్తులో మెడిసిన్ ఆస్పెక్ట్లో. I would ask you to remember that in all our present considerations, we are dealing with the reactions and activities of the soul, which is deliberately recalling in its incarnated aspect, because a life cycle has been concluded. సో దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, వీఆర్ డీలింగ్ విత్ ది రియాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ద సోల్. సోల్ యొక్క యాక్టివిటీను, సోల్ యొక్క రియాక్షనే వాడు దేహంలో ఉండడానికి కానీ దేహం వదిలేయడానికి కానీ కారణంగా ఉంటుంది. సో సోల్ యొక్క యాక్టివిటీనే ప్రధానంగా వర్తిస్తుంది. డెలిబరేట్లీ రికాలింగ్ ఇట్స్ ఇన్కార్నేటెడ్ ఆస్పెక్ట్స్. సో ఇవన్నిటి యొక్క దీని చేత వాడు దేనికి వాడు జన్మ తీసుకుని వచ్చాడు, ఏంటి కారణం, ఇవన్నీ కూడా చక్కగా వాడికి తెలిసిపోతాయి. అంటే వాడికి ఆ సోల్ లెవెల్లో వాడికి తెలుస్తాయి. దాని యొక్క ఆస్పెక్ట్ వాడు డెత్లోకి వెళ్ళాలా, వాడు మళ్ళా ఇంకా లైఫ్ కంటిన్యూ చేయాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి ఆ రహస్యాలన్నీ కూడా. Recalling its incarnated aspect, because a life cycle has been concluded. The term of that life cycle may be long or short. According to the purposes involved, it may cover only a very few short years or a century. సో ఇది అందులో లైఫ్ కంటిన్యూ చేయాలా పుట్టిన తర్వాత, లేదా విత్డ్రా అయిపోవాలి, ఎప్పుడు విత్డ్రా అవ్వాలి, ఏమిటి, ఇదంతా కూడా సోల్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఎన్నాళ్ళు ఉండాలి అనేటువంటిది, హైదరాబాద్ వచ్చారనుకోండి, లేదా మనం ఏదో ఢిల్లీ వెళ్ళాం, ఎన్నాళ్ళు ఉండాలి అనేటువంటిది మనకు ఉన్నటువంటి పని మీద ఆధారపడతాం. ఇక్కడ పని వారం రోజుల్లో పని అయిపోతే వారం రోజులు ఉంటాం, 2 రోజుల్లో పని అయిపోతే 2 రోజులాగా వచ్చేస్తాం, 4 రోజులు ఉండాల్సి వస్తే 4 రోజులు ఉంటాం. ఎన్నాళ్ళు ఉండాలి అంటే ఢిల్లీ వెళ్ళినవాడు లేదా ఇంకో చోటుకి వెళ్ళినవాడు వాడు ఎన్నాళ్ళు ఉండాలనేటువంటిది వాడి యొక్క దీన్ని బట్టి ఆధారపడుతుంటుంది. కానీ వాడితో పాటు ప్రయాణించినటువంటి వాళ్ళు అందరిది దీన్ని బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు పుట్టినటువంటి వాళ్ళు అందరిది ఒకటే రకంగా ఉండాలనేటువంటి బేస్ ఏం లేదు. మనం ఊరిని ఏర్పాటు చేసుకున్నాం, అందరూ కూడా ఇన్నాళ్ళు బతకాలండి, ఇన్నాళ్ళు ఉండాలండి. వాడు ఏంటంటే వాడు ఇంత చిన్న వయసులోనే వాడు చనిపోయాడు ఏమిటండి, అలా ఇదంటే వాడికి వాడు ఉన్నటువంటి పర్పస్ అయిపోయింది, వాడికి కావాల్సినటువంటి పని అయిపోయింది, సోల్కి అందు గురించి విత్డ్రా అయిపోయింది. దానికి ఏదో కారణం చూపించుకుంటుంది, వాడికి ఏదో క్యాన్సర్ వచ్చిందనో, వాడికి ఏదో యాక్సిడెంట్ అయిపోయిందనో ఏవో చూపించుకుంటుంది. అది జరిగేటువంటి విషయం జరగదు. So will reveal as the race of man reaches its increasing sensitivity. I would ask you to remember that in all our present in considerations, we are dealing with the reactions and activities of the soul. A very short years or a century. Prior to the 7th year, the vitality of the physical elemental is largely the determining factor. The soul is then focused in the etheric body, but is not fully utilizing all the centers. It has simply a gently pulsating control and a gentle impulsive activity sufficient to preserve consciousness, to vitalize the various physical processes, and to initiate the demonstration of character and of disposition. పిల్లవాడికి 7 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు, పుట్టినప్పటి నుంచి 7 years దాకా ఏంటి జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నా. సోల్కి
వైటాలిటీ అంటే ఇథరిక్ బాడీ మీద ఉంటుంది యాక్టివిటీ. వీటిలో ఉండేటువంటి 7 సెంటర్స్ యాక్టివిటీ పూర్తిగా స్టార్ట్ అయిపోతుంది. 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపు వీడి యొక్క 7 సెంటర్స్ యాక్టివిటీ పూర్తిగా స్టార్ట్ అయిపోతుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. సో 7 ఇయర్స్ టైం ఇట్ టేక్స్ అనమాట. ప్రేయర్ టు ద 7th ఇయర్ ద వైటాలిటీ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్. The soul is then focused in the etheric body, but is not fully utilizing all the centers. It has simply a gently pulsating control and a gentle impulse to activity sufficient to preserve consciousness. But only preserving of consciousness is the continuity of the work of for which the center has been created or for which the center is being present. ఆ యాక్టివిటీ రన్ అవుతుంటుంది కానీ పూర్తిగా దాని యాక్టివిటీ పూర్తిగా స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నాను. 7 ఇయర్స్ కంప్లీట్ అయితే కానీ వీటిలో 7 సెంటర్స్ యాక్టివిటీ పూర్తిగా స్టార్ట్ అవుతుంది. దిస్ బికమ్ vitalize the various physical process and to initiate the demonstration of character and of disposition. This become increasingly marked until the 21st year. Increasingly marked. ఇవన్నీ కూడా మన ఇనిషియేషన్ సోలార్లో ఇవన్నీ చెప్పారు మనకి. 7 ఇయర్స్ దాకా ఏమిటి, 21 ఇయర్స్ దాకా ఏమిటి, 28 ఇయర్స్ దాకా ఏమిటి, 35 ఇయర్స్, 42, 49, 49 కంప్లీట్ అని చెప్తారు అక్కడ. అది చెప్తున్నారు ఇక్కడ మళ్ళా. సో ఈ 7 ఇయర్స్ దాకా ఏదైతే యాక్టివిటీ ఇదైందో 21 ఇయర్స్కి దాకా ఆ యాక్టివిటీ పరిపూర్ణంగా విచ్చుకోవడం అంటుంటే జరుగుతుంది అని చెప్తున్నారు. So various physical process and dispositions. In the case of disciples, which we call personality, these become increasingly marked until the 21st year when they stabilize into what we call the personality. ఇప్పుడు వాటిలో ఒక పర్సనాలిటీ అంటుండేది స్టార్ట్ అవుతుంది. పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఆ పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ అంటుంటే 21 ఇయర్స్ వచ్చేవాడికి వాడు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోతాయి వాటిలో. సో 7 ఇయర్స్ దాకా వాటిలో జస్ట్ విచ్చుకోవడం అంటుంటే జరుగుతుంది, బడ్డింగ్ స్టేజ్గా ఉంటుంది. పూర్తిగా ఫ్లవర్ అయిపోవడం అంటుండేది 21 ఇయర్స్ సైడ్కి ఒక పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ అంటుంటే వచ్చేస్తాయి అని చెప్తున్నారు. In the case of disciples, the grip of the soul upon the etheric centers will be more powerful from the very start of the physical existence. Disciples లో వాడు పుట్టినప్పటి నుంచి వాడి యొక్క ఇథరిక్ వాటి మీద పరిపూర్ణమైనటువంటి హోల్డ్ వచ్చేస్తుంటుంది డిసైపుల్గా ఉన్నటువంటి వాడికి. జస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది life will have good control over the etheric, more powerful from the very start of the etheric centers. మనలో ఉండేటువంటి షట్చక్రాల మీద వాడు పరిపూర్ణమైనటువంటి సాధనకి కావాల్సినటువంటిది అంతా కూడా వాడికి అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. బిఫోర్ 7 ఇయర్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మామూలుగా అయితే 7 ఇయర్స్ అయ్యేటప్పటికి స్టార్ట్ అవుతుంది. కానీ సాధకుల్లో బిఫోర్ 7 ఇయర్స్కి అంతా స్టార్ట్ అయిపోయి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. The etheric centers will be more powerful from the very start of the physical existence. By the time the 14th year is reached, the quality and the nature of the incarnated soul and its approximate age or experience are determined. The physical, astral, and mental elements are under control, and the soul, the indwelling spiritual man, already determines the life tendencies and choices. So, soul determines. The indwelling spiritual man already determines the life. దేనికై వాడు పుట్టాడు ఏంటి అనేటువంటిది సోల్లో 14 ఇయర్స్ వచ్చేటికి ఆ యాక్టివిటీ స్టార్ట్ చేసేసుకుంటాడు సోల్గా ఉన్నటువంటి వాడు. 7 ఇయర్స్కి వచ్చేటప్పటికే వాడు ఉదాహరణకు వాడు ఒక సంగీత విద్వాంసులు అనుకోండి. క్రితం జన్మలో వీడు 7 ఏళ్ల పిల్లాడిగా అవ్వక ముందరే వాడిలో సంగీతం వాడు చక్కగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి స్థితి వాడికి వచ్చేస్తుంది. అదే 14 ఇయర్స్ వచ్చేటికి వాడు సంగీతంలో ఆరితేరిపోతాడు పిల్లవాడు. ఎందుకు వాడి క్రితం జన్మలో వాడు సంగీత సాధన చాలా చేసుకున్నటువంటి వాడు. దానికై మళ్ళా ఫర్దర్గా ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి వాడు ఈ జన్మలో వాడు చేసుకున్నటువంటి నిర్ణయం చేసుకున్నాడు. అందు గురించి వాడు 14 ఇయర్స్ వాడు రీచ్ మంచి విద్వాంసుడు అయిపోతాడు పిల్లవాడు. లేదా ఏదైనా ఏది తీసుకున్నా సరే వాడి యొక్క ఇన్నర్ టాలెంట్స్ మీరు ఏది తీసుకున్నా సరే, ఉదాహరణకు వాడు ఒక క్రికెట్ ప్లేయర్ అనుకోండి, 14 ఇయర్స్ వచ్చి కూడా బ్రహ్మాండంగా ఆడేస్తాడు క్రికెట్, టోర్నమెంట్స్ ఇలాంటి టక్కటక్కగా ఆడేస్తుంటాడు. వేరేవాడు ఆడలేడు. అది ఉంటుంది, అలా ఉంటుంది.
life tendencies and choices. It determines the life tendencies and choices. In the case of the ordinary man, where death is intended, the battle between the physical, elemental, and the soul is a distinct factor. It is accurately called a Lemurian departure. ఒక ఆర్డినరీ మ్యాన్లో ఏమవుతుంది, వేర్ డెత్ ఈస్ ఇంటెండెడ్, ద బ్యాటిల్ బిట్వీన్ ద ఫిజికల్ ఎలిమెంటల్ అండ్ ద సోల్ ఈజ్ ఏ డిస్టింక్టివ్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ అక్కడ్లీ కాల్డ్ ఏ లెమోరియన్ డిపార్చర్ ఇన్ ద కేస్ ఆఫ్ ది యావరేజ్ సిటిజన్. అది ఒక సోల్కిను ఒక ఫిజికల్ బాడీకి ఒక నార్మల్ బీయింగ్లో విజిట్ రావడం అంటున్నది ఒక లెమోరియన్ డిపార్చర్ అన్నది. అంటే ఏంటంటే వాడికి సోల్ యాక్టివిటీ వాటిలో ప్రధానంగా ఏమి ఉండదు కాబట్టి వాడు డిపార్ట్ అయిపోవడం అంటున్నది, వాడు ఏదో చనిపోవడం అంటే ఈ ఈ జన్మ అయిపోయింది, ఈ ఉద్యోగం అయిపోయింది, కొత్త ఉద్యోగానికి చేరుతున్నాడు అంటున్నది ఏమిటో ఇది అట్లా ఉంటుంది. అంటే ఇక్కడ వర్క్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. వాడు మళ్ళీ జన్మ తీసుకోవడంలో ఈ వర్క్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. దర్ ఇస్ నో లింక్. ఈ ఆఫీస్లో పనిచేసిన దానికి కొత్త ఆఫీస్లో చేరిన వర్క్కి ఏమీ సంబంధం లేదు. అక్కడ ఆఫీసర్లు వేరు, అక్కడ వర్క్ వేరు, అక్కడ పోర్ట్ఫోలియో వేరు, మొత్తం అంతా వేరు. ఇక్కడ ఉన్నాళ్ళు ఇక్కడ ఏదో పని చేశాడు అట్లా. దీనికి దానికి ఏమీ సంబంధం ఉండదు వాటికి ఒక యావరేజ్ బీయింగ్లో. అది చెప్తాను. In the case of average citizen, where the focus of the life is in the desire nature, the conflict is between the astral, elemental, and the soul, and this is given the name the death of the Atlantean. కొందరికి డిజైర్ నేచర్ తోటి లింక్ ఉంటుంది. నా వాళ్ళు, నాది, నా ఇల్లు, నా ఊరు, నా ప్రదేశము, ఇలాంటివి, నా పిల్లలు, నా 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 ఇలాంటివి కొన్ని పని చేస్తుంటుంది అది బాగా. అది డిజైర్ నేచర్ తోటి లింక్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అట్లాంటియన్ డెత్ అన్నారు దాన్ని యావరేజ్ బీయింగ్లో. ఒక ఇందాక చెప్పినటువంటి వాడికి అసలు ఏమీ ఉండదు, వాడు పూర్తిగా ఒక జస్ట్ మానవుడు వాడు అంతే. ఇందాక చెప్పిన వాడు లెమోరియన్ డెత్ అన్నారు, దీన్ని అట్లాంటియన్ డెత్ అన్నారు. అట్లాంటియన్, ది డెత్ ఆఫ్ ఎన్ అట్లాంటియన్ అన్నారు. వేర్ డిసైపుల్స్ ఆర్ కన్సర్న్, ద కాన్ఫ్లిక్ట్ will be more purely mental and is oft focused around the will to serve and the determination to fulfill a particular aspect of the plan, the will to return in full force in the ashramic center. సో ఇక్కడ డిసైపుల్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఏం జరుగుతుంది, ఓ చక్కటి ఒక వర్క్ యాక్సెప్ట్ చేయడం, ఒక వర్క్ వాడికి టేకప్ చేయగలగడం. ఆ వర్క్, ఇట్ ఈస్ ది వర్క్ ఆఫ్ ది ఆశ్రమ్. బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది ఆశ్రమ్. దాంట్లో తన భాగం ఏమిటి అనేటువంటి తన రోల్ ప్లే చేయడం, దానికి తగ్గట్టుగా వాడి లైఫ్ వెళుతుండడం, మళ్ళా వాడికి జన్మ ఎప్పుడు దొరుకుతుందో దానికి తగ్గట్టుగా వాడు జీవించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది అంతా కూడా ఒక లైఫ్లో సాగుతుంటుంది. దాన్ని ఏమన్నారంటే డిసైపుల్ అన్నారు అలాంటి వాడిని. సో ఇట్ ఈస్ ప్యూర్లీ విల్ బి మోర్ ప్యూర్లీ మెంటల్ అండ్ ఈస్ ఆఫ్టర్ focused around the will to serve and the determination to fulfill a particular aspect of the plan, and the will to return is full force to the ashramic center. Will to return to the ashramic center. వాడు మళ్ళా నేను మళ్ళీ ఇక్కడ పుట్టాలి, ఈ వర్క్ కంటిన్యూ చేయాలి, మళ్ళీ ఈ మార్గంలో పుట్టాలి, మళ్ళీ మాస్టర్ గారి మార్గంలో మనం పుట్టాలి, మళ్ళీ ఇలా మందులు ఇవ్వాలి, ఇలా ఏదో వాడి ఫీలింగ్స్ అలా వాడు చూపించాడు, అలా వాడి జన్మ వదిలేయడం, మళ్ళీ అలాంటి చోట వాడు పుట్టడానికి కావాల్సినటువంటి సాధన చేసుకోవడం, ఇదంతా ఉంటుంది. అది డిసైపుల్స్లో. In the ashramic center, force to the ashramic center, where initiates are concerned, there is no conflict. ఇప్పుడు ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు సంగతి చెప్తున్నారు, వాటిలో కాన్ఫ్లిక్ట్ ఉండాలి, బట్ సింప్లీ ఏ కాన్షియస్ అండ్ డెలిబరేట్ విత్డ్రాల్. కాన్షియస్ అండ్ డెలిబరేట్ విత్డ్రాల్. అదే మా ఇందాక చెప్పినటువంటి డిసైపుల్కి మళ్ళీ ఇక్కడ పుట్టాలి, మళ్ళీ సేవ చేయాలి, నేను మందులు ఇవ్వాలి, బాగా మందులు ఇచ్చుకోవాలి, ఏమిటో అయిపోయింది మన జన్మ, మళ్ళీ ఎప్పుడు భగవంతుడి అనుగ్రహం కలిగిస్తాడో, మళ్ళీ వీళ్ళందరికీ సేవ చేసుకోవాలి, మళ్ళీ వీళ్ళందరికీ అన్నదానం చేయాలి, నేను ఇదే కదా జీవితం కావాల్సినటువంటిది, మళ్ళీ భగవంతుడు అటువంటి అనుగ్రహం మనకు ప్రసాదిస్తే చాలు, కాశీలో ఉండేట్టుగా ప్రసాదించితే చాలు, మళ్ళీ కాశీలో పుట్టాలి మనం, ఇలా ఏవో వాడు కొన్ని ఫీలింగ్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాడు, వాటికే వాడు తహతాలు ఆడుతుంటాడు, మళ్ళీ వాటికే వాడి ప్రయత్నం, వాడి జన్మ వదిలేయడం, మళ్ళీ జన్మ పుట్టడానికి కోరడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇది డిసైపుల్లో. ఇనీషియల్ లెవెల్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఏముండదు. వాడు కాశీలో ఉండమంటే కాశీలో ఉంటాడు, హైదరాబాద్లో ఉండమంటే హైదరాబాద్లో ఉంటాడు, నో కాన్ఫ్లిక్ట్, నథింగ్. బట్ సింప్లీ కాన్షియస్ అండ్ డెలిబరేట్ withdrawal. Curiously enough, if this appears to be
If there appears to be a conflict, it will be between the true elemental force then remaining in the personality, the physical elemental and the mental life. There is no astral elemental to be found in the equipment of an initiate of high standing. Desire has been completely transcended as far as the individual's own nature is involved. డిజైర్ నేచర్ అంటుండే అసలు ఇనిషియేట్ లెవెల్లో ఏమి ఉండదు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఏదైనా ఉన్నా వాడికి మెంటల్ ప్లేన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్. ఏంటి మెంటల్ ప్లేన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ ఇనిషియేట్ లెవెల్లో అంటే మెంటల్ అండ్ ఫిజికల్ ప్లేన్ ఈ రెండింటికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ వాడిలో ఉంటే ఉండవచ్చు. మెంటల్ ప్లేన్లో అంటే వీళ్ళందరికీ నేను ఏదో ఇంకా నేను ఉదాహరణ కూరినే దాన్ని కాదు, జస్ట్ అండర్స్టాండ్. ఇంకా ఏదో నేను పుస్తకాలు రాయాలి, పుస్తకాలు సగంలో రాయడం ఆగిపోతే వాళ్ళందరికీ సబ్జెక్ట్ అందదు కదా, అది ఏదైనా చేసేస్తే అప్పుడు మనం ఏదో పెడితే బాగుండు, అప్పుడు మనం డిపార్ట్ అయిపోయి వేరే వర్క్కి వెళ్తే బాగుండు. లేదా కాదు బాడీ సపోర్ట్ చేయడం మనం వెళ్ళిపోదాం, మనం వేరే వర్క్ చేసుకుందాం, ఇది ఏదో అయిపోతుందిలే, ఇలా ఈ కాన్ఫ్లిక్ట్ రన్ అవుతుంది వాడికి అంతే. అయ్యో మనది నేనే రాయాలి ఇలాంటిది ఉండదు వాడికి. సో మెంటల్ అండ్ ఫిజికల్ కాన్ఫ్లిక్ట్ అంటున్నది ఉంటే ఉంటుంది. అది ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి. There is no astral element వాడికి అక్కడ ఏముండదు. Individual's own nature is involved అది. Desire has been completely transcended అది. Factors confronting the withdrawing soul అది. సో ఇది పాయింట్ మనకి ఏం చెప్తున్నారు. ఇన్ ఫిజికల్ డెత్ therefore in the act of restitution the withdrawing soul has to deal with the following factors అది. సో ఫిజికల్ డెత్ జరుగుతున్నప్పుడు therefore and in the act of restitution విత్డ్రాల్ అయిపోవడంలో జరిగేటువంటి ఫ్యాక్టర్స్ ఏమిటి, సోల్ బాడీలోంచి విత్డ్రా అవుతున్నప్పుడు జరిగేటువంటి విషయం ఏమిటి అది చెప్తున్నారు ఇప్పుడు మనకి. నెంబర్ 1, the physical elemental, the integrated and coordinated life of the physical body, which is forever seeking to hold together under the attractive forces of all its component parts and their mutual interrelation. This force works through a number of minor centers. సో విత్డ్రాయింగ్ అంటున్నది ఎక్కడ జరుగుతుంది, ఫిజికల్ ఎలిమెంటల్లో, భౌతికమైనటువంటి దీంట్లో. ఇప్పుడు బాడీ అంతా కూడా ఒక మ్యూజియం, దిస్ ఆల్ ఎంతో పర్ఫెక్ట్ మ్యూజియంగా, అంటే ఒక ఫంక్షన్కి చాలా ఇంటర్ రిలేషన్కి ఇలా రన్ అవుతుంది బాడీ అంతా కూడా. ఒక చక్కటి హార్మోనియస్గా బాడీ రన్ అవుతుంది కదా. ఈ రకంగా రన్ అవ్వడానికి వీడి లోపల ఉండేటువంటి మైనర్ సెంటర్స్ అన్నీ కూడా కారణంగా వీడి బాడీలో వర్తిస్తూ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సో విత్డ్రాయింగ్ అనేటువంటిది ఫస్ట్ అక్కడ జరుగుతుంది. ఒక్కొక్కటి విత్డ్రా అవుతుంటుంది. అక్కడ వాడికి ఏదో వ్యాధి వచ్చినట్టు అవుతుంటుంది, ఇంకొక సెంటర్లో నుంచి ఎనర్జీ విత్డ్రా అవుతుంటుంది. ఇలా ఈ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అది విచ్ ఈస్ ఫర్ ఎవర్ సీకింగ్ టు హోల్డ్ టుగెదర్. అది నెక్స్ట్, ద etheric vehicle which has a powerful coordinated life of its own expressed through the 7 major centers which react under astral, mental and the impulsive energy. It works also through certain of the minor centers which are not dedicated to a response to that aspect of man's equipment which HPB states is not a principle, the dense physical mechanism. సో ఈ నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఎథరిక్ బాడీ, వాడిలో ఉన్నటువంటి ఎథరిక్ బాడీ ఏమవుతుందంటే కోఆర్డినేటెడ్ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎక్స్ప్రెస్డ్ త్రూ ది 7 మేజర్ సెంటర్స్. దాని యొక్క ఎనర్జీ అంతా కూడా వీటి యొక్క 7 మేజర్ సెంటర్స్ ద్వారా అది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. ఈ 7 మేజర్ సెంటర్స్ కూడా వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్, వాడి యొక్క మెంటల్ ప్లేన్ తోటి, తర్వాత వాటిలో ఫిజికల్ బాడీ మెయింటైన్ అవ్వడానికి కావాల్సినటువంటి మైనర్ సెంటర్స్ కొన్ని పనిచేస్తుంటాయి. వాటితోటి లింక్ అయ్యి ఇవి పనిచేస్తుంది. ఏది ఆస్ట్రల్ బాడీ, వీడి యొక్క ఎథరిక్ బాడీ. సో నెక్స్ట్ విత్డ్రాల్ స్టార్ట్స్ ఇన్ ది ఎథరిక్ బాడీ. సో వీటి నుంచే కనెక్షన్స్ అంటే నెమ్మదిగా విత్డ్రా అవుతుంది వీడి బాడీలో. అది జరుగుతుంది. ది మైనర్ సెంటర్స్ ఆర్ therefore to be found existing in 2 groups, those responsible to the life of dense matter, to the mother aspect, and which are definitely upon the involutionary arc. These are an inheritance from the previous solar system, wherein the entire man was controlled by all these minor centers, with only a very few of the major centers dimly indicated in the case of initiates and advanced disciples of that time.
సో ఈ 7 కొన్ని మైనర్ సెంటర్స్ మనలో ఉన్నాయి. ఈ మైనర్ సెంటర్స్ ఏమిటి ప్రధానంగా అంటే మన యొక్క భౌతిక దేహాన్ని అవి చక్కగా అవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎనర్జీస్ అనేటువంటివి తీసుకుని భౌతిక అవయవములు ఇవన్నీ కూడా పనిచేయడం ఇదంతా కూడా జరుగుతోంది. ఈ మైనర్ సెంటర్స్ ఎక్కడి నుంచి తీసుకోబడింది? మైనర్ సెంటర్స్ అండ్ అవర్ డెన్స్ ఫిజికల్ బాడీ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది మూన్ కదండి. మూన్ ఈస్ ది ప్రీవియస్ సోలార్ సిస్టమ్. సో ఆ రకంగా ప్రీవియస్ సోలార్ సిస్టమ్ నుంచి ఈ భౌతిక దేహము దాన్ని రన్ చేస్తున్నటువంటి మైనర్ సెంటర్స్ ఇవన్నీ కూడా దాని నుంచి స్వీకరింపబడ్డాయి. సో ఇవి స్వీకరింపబడటం చేత ఏం జరుగుతుందంటే వెరీ ఫ్యూ ఆఫ్ ది మేజర్ సెంటర్స్ dimly indicated in the case of initiates and advanced disciples of that time. కొన్ని మేజర్ సెంటర్స్ మనలో ఉండే 7 మేజర్ సెంటర్స్లో కొన్ని మేజర్ సెంటర్స్ ప్రీవియస్ సోలార్ సిస్టమ్ నుంచి కూడా తీసుకోబడటం అన్నటువంటి జరుగుతుంటుంది. ఓకే, ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి, మామూలు వాడికి అంతా కూడా దీని నుంచి స్వీకరించడం ఉంటుంది. అంటే వాడిలో ఉండేటువంటి మైనర్ సెంటర్స్ అన్నీ కూడా వాడి ప్రీవియస్ సోలార్ సిస్టమ్ నుంచి స్వీకరించడం అంటుంది జరుగుతుంది. మేజర్ సెంటర్స్ ఇవన్నీ కూడా మామూలుగా వాడు ఊర్ధ్వ లోకాలు అంటే వాడి యొక్క ఆస్ట్రల్ చెప్పుకుంటాం కదా, దీని నుంచి దిగి వస్తుంటాయి వాడికి. అంటే వీడి యొక్క ఆస్ట్రల్ మెంటల్ వీటి నుంచి ఈ మేజర్ సెంటర్స్ అన్నటువంటి ఫార్మ్ అవుతుంటాయి. వాటి యొక్క ఆస్పెక్ట్స్గా వీడి యొక్క మేజర్ సెంటర్స్ అన్నటువంటి ఏర్పడుతుంటాయి. కానీ కొన్ని ఆస్పెక్ట్స్లో మాత్రం ప్రీవియస్ సోలార్ సిస్టమ్ నుంచి మేజర్ సెంటర్స్లో కొన్ని స్వీకరించబడడం అన్నటువంటి జరుగుతుంటుంది. ఎవరిలో? ఇనిషియేట్స్లో. Initiates and advanced disciples of that time, only a few of the major centers dimly indicated in the case. Secondly, these centers which are responsive to energies reaching them via major centers, these then come under the control of the astral body and the mental apparatus. ఇవన్నీ కూడా ఈ మైనర్ సెంటర్స్ ఇవన్నీ కూడా వీడిలో అంటే మానవుడిలో ఇవన్నీ కూడా మేజర్ సెంటర్స్ యొక్క కంట్రోల్ చేత ఇవన్నీ జరుగుతుంటాయి. ఆస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్స్ చేత ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వబడుతుంటాయి వీటిలో. సో అవి ప్రధానంగా వీటిలో కంట్రోల్ అవ్వబడుతూ ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి. ద కంట్రోల్ ఆఫ్ ది ఆస్ట్రల్ బాడీ అండ్ ద మెంటల్ apparatus. You will see consequently why earlier in this treatise I made the following reference to the minor centers. It might be of interest to you, nevertheless, to be told where the 21 minor centers are to be found. They can be located at the following points. ఇవి ఇదివరకు మనకు చెప్పారు. మళ్ళీ ఈ మైనర్ సెంటర్స్ మనలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి అనేటువంటిది మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. దయచేసి ఈ 21 మైనర్ సెంటర్స్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. There are 2 in front of ears close to where the jaw bones are connected. ఇక్కడ 2 మైనర్ సెంటర్స్ ఉన్నాయి మనకి. There are 2 just above the 2 breasts. ఇక్కడ 2 మైనర్ సెంటర్స్ ఉన్నాయి మనకి. There is one where the breast bone connects close to the thyroid gland. ఇక్కడ ఒక మైనర్ సెంటర్ ఉంది. సో దిస్ ఇస్ అయ్యేపటికి this with the 2 breast centers make a triangle force. ఇక్కడ ఈ 3 ఒక ట్రయాంగిల్ గా ఫామ్ అవుతాయండి. ఈ ట్రయాంగిల్ మధ్యలో ఉండేటువంటి వాడు ఎవడు? మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మనం మాస్టర్ ఇండికేట్ చేస్తారు. ఈ ట్రయాంగిల్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఒక పాయింట్, ఈ 2 బోన్స్, ఈ 2 బ్రెస్ట్, ఇది ఒక ట్రయాంగిల్ కదా. ఈ ట్రయాంగిల్ మధ్యలో ఒకడు ఉన్నాడు మనకి, ఆయన నారాయణుడు. వాసుదేవుడు ఉండేటువంటి స్థానం వేరు, నారాయణుడు ఉండేటువంటి స్థానం వేరు. ఈ ట్రయాంగిల్కి మధ్యగా నారాయణుడు ఉంటాడు అక్కడ. అది చేసుకోండి. అది సెంటర్గా ఇక ఇందులో చెప్పలేదు, బట్ నారాయణుడు ఉండేటువంటి స్థానం అదని చెప్పి మనం మాస్టర్ క్లాస్ సూచించారు. అది There are 2, one each in the palms of the hands. మన చేతుల్లో 2 సెంటర్స్ ఉంటాయి. There are 2, one each in the soles of the feet. 2 centers in our feet. ఇందు గురించి మనకి ఈ సెంటర్స్ ఇవన్నీ కూడా అందుగురించి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు వీళ్ళంత వరకు ఆ ప్రదేశంలో అంతా కూడా బేర్ ఫుట్ తోటి నడిచేయడం అంటుంటే చేసుకుంటే మనకు అవుతుంటే ఈ సెంటర్స్ బాగా స్టిమ్యులేట్ అవుతాయి. ఆ మట్టికి వాటికి సెంటర్స్ చాలా ఇది అవుతాయి. అందుకని చేతులతో స్పృశించడం ఇవన్నీ కొన్ని మనం చేస్తాం. ఎందుకంటే ఈ సెంటర్స్ మనకి చక్కగా అవేకనే పనిచేస్తాయి మనకి. అప్పుడు There are 2 just behind the eyes. 2 మన కళ్ళ వెనకాతలు 2 ఉన్నాయి. There are 2 also connected with the gonads. 2 centers in the gonads ఉన్నాయి. There is one close to the liver.
ఒకటి లివర్కి దగ్గరగా ఒకటి ఉంది. There is one connected with the stomach. It is related therefore to the solar plexus, but is not identical with it. It is not identical with it, but పక్కనే. వీడు పక్కన ఇళ్ళు ఉన్నంత మాత్రం ఇద్దరు ఒకటే అని అనుకోలేం కదండి. వీడి పాటి వీడి సాధన వీడిది, వాడి పాటికి వాడి జీవితం వాడిది. అది ఎట్లాగో ఇది కూడా అంతే. ఒక సెంటర్ స్టమక్కి దగ్గరగా ఒకటి ఉంటుంది సోలార్ ప్లెక్సస్కి, దానిలాగా దాని దగ్గరలో ఇది ఒకటి ఉంటుంది సెంటర్. అది చెప్తున్నారు. తప్పితే రెండింటి యొక్క యాక్టివిటీ డిఫరెంట్. There are two connected with the spleen. These form one center in reality, but such a center is formed by the two being superimposed one on the other. Two centers మనకి స్ప్లీన్ దగ్గర ఉన్నాయి, రెండు ఇలా ఉంటాయి మనకి. సో వన్ ఇస్ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ది అదర్గా ఉంటాయి. అలా ఉంటాయి. స్ప్లీన్ దగ్గర రెండు సెంటర్స్ ఉన్నాయని చెప్పారు. దెర్ ఆర్ టు వన్ అట్ ది బ్యాక్ ఆఫ్ ఈచ్ నీ. మన యొక్క మోకాళ్ళలో, రెండు మోకాళ్ళు అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏమిటి? మోకాళ్ళు అనగానే మకర రస్ అని చాలా చెప్పుకున్నాం మనం. మోకాళ్ళు ఇందు గురించి కొన్ని గుళ్ళలో మోకాళ్ళతోటి వాళ్ళు, ఎస్పెషల్లీ సౌత్ సైడ్ అదేదో చర్చ్ ఉంది ఉత్తరాట్ల, అమ్మవారు మేరీమాత గుడి, మేరీమాత చర్చ్. దానికి వాళ్ళు మోకాళ్ళతోటి మొత్తం టెంపుల్ అంతా వాళ్ళు మోకాళ్ళతోటి నడుస్తారు. టెంపుల్ చర్చ్ అది. సో మేరీమాత ఎందుకంటే మోకాళ్ళతో నడిస్తేనే వాళ్ళకి మేరీమాత అనుగ్రహం ఉంటుందని చెప్పి చాలా మంది ఆ మట్టి ఉంటుంది, ఆ మట్టిలో అలా మనం మామూలుగా ఎలా అయితే ప్రదక్షిణ చేస్తాం అలా మోకాళ్ళతో వాళ్ళు అక్కడ అలా నడుస్తారు. దిస్ ఇండికేట్స్ మకరం ఇండికేట్స్ ఇనిషియేషన్. నుంచి మోకాళ్ళ మీద కూర్చుని ఇనిషియేషన్ అనుకుంటే ఇవ్వడానికి చర్చిల్లో మోకాళ్ళ మీద కూర్చొని ఇవన్నీ మనం అక్కడ చెప్పుకున్నాం. ఇఫాక్ట్ ఆస్ట్రాలజీ జస్ట్ నీస్ అని వచ్చింది కాబట్టి మీకు ఒక జస్ట్ రికలెక్షన్ ఇవ్వడానికి అది చెప్తున్నాను. సో మోకాళ్ళు అది. There is one powerful center which is closely connected with the vagus nerve. This is most important and is regarded by some schools of occultism as a major center. It is not in the spine, but is no great distance from the thymus gland. అది థైమస్ గ్లాండ్ మనకు ఉంటుంది కదా, దానికి చాలా ఆల్మోస్ట్ థైమస్ గ్లాండ్ ఉండేటువంటి ప్లేస్లో వేగస్ నర్వ్ పాస్ ఆన్ అవుతుంటుంది. సో ఈ సెంటర్ యొక్క యాక్టివిటీ అంతా కూడా వేగస్ నర్వ్ ద్వారా మన బాడీ అంతా కూడా ఉంటుంది. అది చెప్తున్నారు. అదొక సెంటర్. There is one which is close to the solar plexus and relates it to the center at the base of the spine. Thus making a triangle of the sacral center, the solar plexus, and the center at the base of the spine. So there is one center which is close to the solar plexus. Solar plexus ki chala దగ్గరలో ఒక సెంటర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే అండ్ ఇస్ రిలేటెడ్ టు ద సెంటర్ అట్ ది బేస్ ఆఫ్ ది స్పైన్, దస్ మేకింగ్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ ది. దీని యొక్క ఇది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది బేస్ ఆఫ్ ది స్పైన్. బేస్ ఆఫ్ ది స్పైన్ యొక్క యాక్టివిటీకి రిలేటెడ్గా ఉంటుంది, బట్ ఇట్ స్టేస్ అట్ ది సోలార్ ప్లెక్సస్. హెన్స్ దెర్ ఇస్ వన్ ట్రయాంగిల్ సోలార్ ప్లెక్సస్, సాక్రల్ సెంటర్ అండ్ బేస్ ఆఫ్ ది స్పైన్. ఆ ట్రయాంగులర్ యాక్టివిటీ అన్నటువంటిది ఒకదానికి ఇది చిహ్నంగా ఇది పనిచేస్తుంది. So total ఇవి 21 centers. The two triangles referred to in this tabulation are of real importance. One is above and the other below the diaphragm. మనకి above the diaphragm ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇండికేట్ చేశారండి, బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ న్యూ ట్రయాంగిల్, అది మనకి ఈరోజు చెప్పారు. ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి, ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ ఒక బాగా ధ్యానం చేయండి చక్కగా. అలా ఒక ట్రయాంగిల్ ఉన్నట్టుగా ధ్యానం చేయండి. అలా ధ్యానం చేస్తుంటే నెమ్మదిగా ఇక్కడ ఒక డాట్ ఏర్పడి అక్కడ నారాయణ ఉండేటువంటి స్థానంలో మనం చేరాలి. మరి ట్రయాంగిల్ అదొకటి. ఇక్కడ ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ ఇప్పుడు చెప్పారు మనకి. వన్ ఈజ్ అబోవ్ అండ్ ద అదర్ బిలో ది diaphragm. అగైన్ ద డెత్ ప్రాసెస్ కెన్ బి సీన్ యాజ్ ఎ డ్యూయల్ యాక్టివిటీ. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ టాపిక్ వచ్చారు. ఈ 21 సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం మనకి చెప్పేసి మళ్ళీ డెత్ ఆస్పెక్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Can be seen as a dual activity and one which is primarily concerns the etheric body. There is first of all the collecting and the withdrawing of the etheric substance so that it no longer interpenetrates the dense physical organism and its subsequent densification
a word I deliberately chose, in that area of the etheric body which has always surrounded but not penetrated the dense vehicle. But not penetrated the dense vehicle. Densification అంటున్నది ఒకటి వచ్చేస్తుంది. ఇది చెప్తే నాకు వేరే వర్డ్ దొరకలే, అందు గురించి కొన్ని పదం ఇక్కడ డెన్సిఫికేషన్ అనేటువంటి పదం వాడుతున్నాను నేను అంటున్నారు ఆయన. ఏం జరుగుతుంది? డెత్ అనేటువంటి వచ్చేసరికి ఇందాక చెప్పారు కదా, 2 స్టెప్స్ చెప్పారు. ఫిజికల్ బాడీ ఒక్కొక్కటి వెతికి రావడం, నెక్స్ట్ 21 సెంటర్స్ నుంచి వెతికి రావడం అని చెప్పారు కదా. ఇప్పుడు ఎథరిక్ బాడీలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమవుతుంది? ద డెత్ ప్రాసెస్ కెన్ బి సీన్ యాజ్ ఎ డ్యూయల్ యాక్టివిటీ, వన్ విచ్ ఇస్ ప్రైమర్లీ కన్సర్న్స్ ద ఎథరిక్ బాడీ. There is first of all the collecting and withdrawing of the etheric substance. అన్నిట్లో ఉంటుంటే ఎథరిక్ అన్ని కూడా అలా ఒక్కొక్క ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిపోతూ అలా ఇదైపోతుంది. Withdrawing of the etheric substance so that it no longer interpenetrates the dense physical organism. సో విత్డ్రా అయిపోవడంలో ఏంటంటే ఆ ఎథరిక్ దాంట్లోకి అది మళ్ళీ ఫిజికల్ ఆర్గానిజంలోకి మళ్ళీ అది వెళ్ళలేనటువంటి ఇది అంటున్నది ఎథరిక్ అంటున్నది వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది? అది ఫ్లూయిడ్గా ఉంటుంది. ఊరికిన ఉదాహరణకి ఫ్లూయిడ్గా ఉంటుంది ఎథరిక్ది, అది హార్డ్ అయిపోయింది అనుకోండి, ఇంకా వెళ్ళలేదు కదా. అది జలములుగా ఉంటుంటుంది, ఘనీభవించేసింది అనుకోండి ఎథరిక్ ఇది, అప్పుడు ఇంక వెళ్ళలేదు కదా, ఆ స్థితి వచ్చేస్తున్నాడు ఎథరిక్ బాడీలో. ఇంకా మళ్ళీ అందులోకి ప్రయాణించలేదు, వెళ్ళలేదు అనేటువంటి స్థితి వచ్చేస్తుంది ఎథరిక్ బాడీలో. సో దట్ ఇట్ నో లాంగర్ interpenetrates the dense physical organism in this area, in that area of the etheric body which has always surrounded but not penetrated the dense vehicle. Dense vehicle చుట్టూ అది ఉంటుంది కానీ అది ఫిజికల్ బాడీలోకి అది ఎంటర్ అవ్వలేదు అంతే, అలా ఉంటుంది అక్కడ ఊరికనే. This has been sometimes erroneously called the health aura, and it can be photographed more easily and successfully during the process of dying than at an other time, owing to the accumulation of the withdrawn forces for several inches external to the tangible body. Accumulation of the withdrawn forces of it. సో వీళ్ళ బాడీలో ఈ విత్డ్రాన్ ఫోర్సెస్ అనేటువంటివి పనిచేస్తుంటాయి కదండి, బాడీలో నుంచి విత్డ్రా అయిపోయేటువంటి ఎథరిక్ బాడీ. సో ఈ ఫోర్సెస్ అనేటువంటిది పనిచేస్తున్నప్పుడు వీడి బాడీ చుట్టూదా ఈ ఎథరిక్ బాడీ అనేటువంటిది ఇట్ క్యాన్ బి సీన్ అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు టాంజిబుల్ బాడీలో నుంచి ఎథరిక్ బాడీ అంటున్నది అలా అంటే సేమ్ ఇలానే ఉంటుంది కదా, అది విత్డ్రా అయిపోవడం. ఈ విత్డ్రా అయ్యేటువంటి బాడీ అంటున్నది మీరు ఎథరిక్ బాడీగా ఉంటుంది మీరు చూడగలుగుతారు. సో etheric body which has been surrounded but not penetrated the dense vehicle. This has been sometimes erroneously called the health aura. It can be photographed more easily and successfully during the process of dying than at any other time, owing to the accumulation or withdrawn forces for several inches external to the tangible body. It is at this point in the experiment of the withdrawing soul that the word of death is spoken. In the experience of the withdrawing soul, etheric బాడీకి డెత్ అంటున్న వర్డ్ ఇక్కడ వాడుతుంది. అంటే ఏంటంటే ఇంక ఎథరిక్ బాడీ డెన్స్ ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అవ్వలేదు, ఇది దాని నుంచి ఫ్యూ ఇంచెస్ అది సపరేట్ అయ్యింది. ఫిజికల్ బాడీ నుంచి ఫ్యూ ఇంచెస్ సపరేట్ అయింది డెన్స్ ఫిజికల్ బాడీ. అప్పుడు సోల్ ఏమని చెప్తుంది? ఇట్ ఇస్ డెత్ అని చెప్పబడుతుంది. Word of death is spoken, and it is prior to the enunciation of this word that a return to physical being can be possible, and the withdrawn etheric forces can again interpenetrate the body. So ఇది ఎందుకు ఇది డెత్ అంటున్న వర్డ్ చెప్తుంటే ఇది ఇంకా మళ్ళీ ఇంకా అది పెనిట్రేట్ అవ్వదు అంటున్నది ఇది ఏర్పడి అప్పుడు ఈ వర్డ్ చెప్పేస్తాను. డెత్ అయిపోయింది, మనం ఇంకా బ్యాక్ ఆఫ్ చేసేసుకుందాం అంటుంది చెప్పేస్తున్నది. సో ఇది స్పోకెన్ and it is prior to the enumeration of this word that a return to the physical being can be possible, and the withdrawn etheric forces can again interpenetrate the body. Relationship with all the withdrawn forces is up to this point retained via the head or the heart or the solar plexus
యాజ్ వెల్ యాజ్ వయా ద టూ మైనర్ చెస్ట్ సెంటర్స్. వీటన్నిటి ద్వారా ఇంకా హోల్డ్ చేసి ఉన్నంతసేపు ఈ వర్డ్ చెప్పదు. ఇంకా అయిపోయింది, ఇంకా ప్యాక్ ఆఫ్ జిప్పులన్నీ వేసేసి ప్యాక్ అయిపోయింది, ఇంకా కార్లో పెట్టేసుకున్నాడు అని అన్న తర్వాత టాటా చెప్తాడు. అప్పటిదాకా వీడు టాటా చెప్పడు. ఎందుకంటే వీడు ఏ క్షణంలో అయినా సరే వీడు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వీడు వచ్చేయచ్చు వీడు ఇంట్లోకి. పెట్టే ట్రైన్లో వాడు పెట్టేశాడు, ఇంకప్పుడు ట్రైన్ బయలుదేరుతుండగా అప్పుడు టాటా చెప్పేస్తాడు. ఇంకా ట్రైన్ దిగడం అంటుండదు ఉండదు. అది అక్కడ అప్పుడు వీడు సోల్ నుంచి డెత్ అంటుండే వాడు అట్టర్ చేస్తాడు. 2 minutes. All this time, the consciousness of the dying man is focused in either the emotional body or the mental vehicle according to the point in evolution. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు అంతా కూడా వాడు ఫోకస్ ఏదర్ యాస్ట్రల్ ప్లేన్లో అయినా ఉంటుంది, వాడు మెంటల్ ప్లేన్లో అయినా ఉంటుంది. యాస్ట్రల్ ప్లేన్లో ఉండడం అంటే ఏమిటి? అయ్యో వీళ్ళు నా వాళ్ళు, నా ప్రదేశం, నేను పుట్టినటువంటి ఊరు, నేను ఉన్నటువంటి ఇల్లు, ఇలా వాడి ఒక యాస్ట్రల్ ప్లేన్లో అయినా కంటిన్యూ అవుతుంటుంది. లేదా నెక్స్ట్ వాడి బాగా సాధకుడు అంటే దీని మీద కాకుండా వాడి యొక్క మెంటల్ ప్లేన్ దానిలో ఉంటుంది. అంటే వాడి యొక్క థాట్స్ ఇవన్నీ ఏమిటి, మనం కార్యక్రమం అయిపోయింది, నెక్స్ట్ కార్యక్రమం ఏంటి, ఈ కార్యక్రమంలో ఇవన్నీ కరెక్ట్గా చేస్తామా, లేదా అయిపోయింది కదా చెప్పాల్సిన వాళ్ళందరూ చెప్తామా, ఇలా అలా ఉంటుంది. బంధం లేదు, ఆలోచనలు ఉంటాయి. అది వీటిలో యాస్ట్రల్లో ఉంటుండేవాడికి బంధం ఇవన్నీ అదే ఏంటి మనం వెళ్ళిన సరే ఇలా ఏదో ఉంటుంది. రెండింటి మధ్యలో అది తేడా. Or the mental vehicle, according to the point in evolution, he is not unconscious as the outsider might infer, but is fully aware within himself of what is occurring. If he is strongly focused on physical plane life, and if that is the dominating desire of what he is the most aware, he may then intensify the conflicts. ఉదాహరణకు వాడి ఫిజికల్ బాడీ మీద అంటే నిజానికి కోమాటి వాడు ఏం తెలియకుండా అలా నిద్రలో ఇప్పుడు చనిపోయాడండి, అలాంటిది ఉండదు దయచేసి. మనందరం నిద్రపోతూ ఉంటాం, బాడీ నిద్రపోతూ ఉండొచ్చు, కానీ వాడు కాన్షియస్గా హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక్కసారి ఫిజికల్ బాడీ అంటే వాడికి చాలా ఇష్టంగా ఉంటుంది, వాడు వదలలేనటువంటి స్థితిగా ఉంటుంది, అప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ అంటున్నది వచ్చేస్తుంటాడు. వాడేమో రావాలని ఉంటుంది, వాడు ఒకరేమో ఫిజికల్ బాడీలో అవకాశం ఉంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్ అంటున్నది రన్ అవుతుంది. యాస్ట్రల్గా ఉంటే అదేంటో చెప్పుకున్నాం, మెంటల్గా ఉంటే అదేంటో చెప్పుకున్నాం, ఫిజికల్ బాడీ ఉంటే ఏంటి నేను బాడీలోకి వెళ్ళాలి ఆ కాన్ఫ్లిక్ట్ ఒకటి రన్ అవుతుంది. వాళ్ళేమో ఏంటి అంటే వాళ్ళేమో చనిపోయినప్పుడు అక్కడ చుట్టూ ఉంటుంటే వాళ్ళు రిమైనింగ్ యాక్టివిటీస్ వాళ్ళు చేసేస్తుంటారు, వీడికేమో బాడీలోకి దూరాలని ఉంటుంది. అందుగురించి వాడికి అంటే జనరల్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళని వీళ్ళని తొందరగా మనం క్రిమేషన్ తీసుకెళ్ళిపోవాలని చేసేయాలండి అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే సోల్గా ఉన్నటువంటి వాడికి ఆ బాడీ ఉంటున్నంతసేపు వీళ్ళకి అందులోకి ఎంటర్ అవ్వాలి అంటే థాట్ ఒకటి, అంటే లోవర్ బీయింగ్లో ఆ థాట్ పనిచేస్తూ ఉంటున్నాడు. వాంట్స్ టు ఎంటర్ ఇంటూ దట్ బాడీ, వెళ్ళాలి, చేరాలి, వెళ్ళి అందులో చేరాలి, లేచి కూర్చోవాలి, ఇలాంటిది బాడీ అలా ఇలాంటి థాట్ ఇలా రన్ అవుతుంటాడు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తున్నాం, చూసుకోలేదు టైం సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహింసా గో బ్రాహ్మణేభ్య సమస్తనిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.